క్రేవింగ్స్ ఆగట్లేదా? మా కుటుంబం కోరే కోరికలు కొండలు దాగేస్తున్నాయండి. కోడి కూర, కొబ్బరన్నం కావాలని కూర్చున్నారండి. పర్లేదు కొంచెం టైం తీసుకుని గుమ్మేద్దాం వచ్చండి. 1/2 కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓ చెక్క నిమ్మకాయ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. 2 కప్పులు కొబ్బరి ముక్కలు, కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఆ క్లాత్ వేసుకుని పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో నూనెసి పలావ్ సామాన్లతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోగొట్టేసుకుని పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా వేసుకుని వేపేసుకుని 2 కప్పులు కొబ్బరి పాలు, కప్పు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కలిపేసుకున్నాక నానబెట్టుకున్న 2 కప్పులు బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 1 గంట పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వదిలేండి. ఇందులో నూనె వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకోండి. 1 కప్పు కొబ్బరి పాలు పోసుకుని కలిపేసుకుని మరో 5 నిమిషాలు మగ్గబెట్టేసుకున్నాక నీరంతా ఇరిపోయే వరకు వేపేసుకుని ఆఖరణ కాస్త కొత్తిమీర చల్లుకుని 1 గంట తర్వాత బరానం కూడా రెడీ అయిపోతుంది. బరానం మీద కోడి కూర వేసుకుని కలుపుకుంది ఏంటంటే కలిసి రాని కాలం నుంచి కోలుకుని కోట్లు కొల్లగొట్టినట్టు ఉండదండి.